వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదం ఇప్పుడు మేక్ ఎవ్రీవన్ నెర్వస్ అన్నట్లుగా మారిపోయింది. కొందరికి ఆయన హీరో, మరికొందరికి ఆయన అన్ప్రెడిక్టబుల్ లీడర్. ఆయన తీసుకున్న నిర్ణయాలు గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ట్రంప్ మార్కు పాలనలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్ని ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు. ఆ తలతిక్క నిర్ణయాలేంటి? ప్రపంచ గమనాన్ని అవి ఎలా మార్చేశాయి? లెట్స్ వాచ్. ట్రంప్ పీఠం ఎక్కగానే ఫోకస్ పెట్టిన మొదటి అంశం ఇమిగ్రేషన్. ఆయన దృష్టిలో వలసవాదులంటే దేశ భద్రతకు ముప్పు. అధికారం చేపట్టిన వెంటనే మాస్ డిపోర్టేషన్ మొదలుపెట్టారు. అక్రమ వలసదారులను ఏరివేసే క్రమంలో ఎవరికీ కనీస అవకాశం ఇవ్వలేదు. చేతులకు బేడీలు వేసి విమానాల్లో కుక్కి మరీ సొంత దేశాలకు పంపేశారు. మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నా అమెరికా బిలాంగ్స్ టు అమెరికన్స్ అంటూ ట్రంప్ దూసుకుపోయారు. ఇది కేవలం దేశం నుంచి పంపేయడం కాదు, అగ్రరాజ్యం తలుపులు ప్రపంచానికి మూసివేయడమే అని విశ్లేషకులు అంటున్నారు. భారతీయుల ఆశల సౌధం H-1B వీసాపై ట్రంప్ తన ప్రతాపాన్ని చూపించారు. చారిటీ బిగన్స్ ఎట్ హోమ్ అన్న సామెతను ఆయన తనదైన శైలిలో అమలు చేస్తున్నారు. భారతీయులు ఎక్కువగా ప్రభావితమయ్యేలా నియమాలను కఠినతరం చేశారు. 2025 డిసెంబర్లో వాషింగ్టన్ షూటౌట్ సాక్తో 39 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడం సంచలనంగా మారింది. ఇందులో మెజారిటీ ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అర్హతలు పెంచడం, ఫీజులు భారీగా వడ్డించడం ద్వారా టాలెంటెడ్ పీపుల్ని కూడా ట్రంప్ దూరం పెడుతున్నారు. ఇది అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీసే చర్యగా మారింది. ట్రంప్ను విమర్శకులు ఇప్పుడు టారిఫ్ కింగ్ అని పిలుస్తున్నారు. తనకు నచ్చని దేశంపై ఆర్థికంగా కొరడా జల్లుమనిపించడం ఆయన స్టైల్. చైనా నుంచి మెక్సికో వరకు, యూరప్ నుంచి భారత్ వరకు ఎవ్వరిని వదల్లేదు. టారిఫ్ కింగ్ 2025లో ట్రంప్ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉంది అంటే అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని, తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా జుల్లుమనిపించారు ఆయన. ఈ క్రమంలో చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధించారు. ట్రంప్ టారిఫ్ వార్లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైన అవి గ్లోబల్ ట్రెండ్లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్ర దేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి. ఈ క్రమంలో అమెరికా గౌరవాన్ని, అగ్రరాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టలను కూడా మంటగలుపుతున్నారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు, చౌకబారు కామెంట్లకు ట్రంప్ మారుపేరుగా మారిపోయారు. ఆచితూచి మాట్లాడడం తన డిక్షనరీలోనే లేదని నిరూపిస్తున్నారు. కనీస దౌత్య మర్యాదలకు కూడా తిలోదకాలు ఇస్తూ దేశాధిపతులనే మీడియా సాక్షిగా అవమానించి అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. ఇక ప్రతి దేశంపైన ఎడాపెడా భారీ టారిఫ్లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్ని అతలాకుతలం చేసేశారు ట్రంప్. మాట వినని దేశాలను బెదిరించేందుకు టారిఫ్లను అస్త్రంగా ప్రయోగిస్తూ విపరీతమైన చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తన ఏడాది పాలనలో ఘనతలపై మంగళవారం మీడియాతో ట్రంప్ ఏకంగా 1:40 పాటు ప్రసంగించారు. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 360 విజయాలు సాధించానంటూ గొప్పలు పోయారు. అమెరికాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేయడంతో పాటు పలు అద్భుతాలు చేశానని చెప్పుకున్నారు. ఆ క్రమంలో 300లకు పైగా అర్ధసత్యాలు, అసత్యాలే చెప్పి విస్మయపరిచారు. పొరుగు దేశాలను అమెరికాలో కలిపేసుకోవాలన్న విస్తరణ కాంక్షను, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ మిత్ర దేశాలతో కూడా కయ్యానికి కాలు దువ్వడాన్ని అడ్డంగా సమర్థించుకున్నారు. పెడపోకడాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ధోరణిలోనే బదిలిచ్చి సరిపెట్టారు. గడిచిన ఏడాది కాలంలో అటు సొంత ప్రజలను, ఇటు ప్రపంచాన్ని ట్రంప్ హడలెత్తించారు.
టారిఫ్లు ఈ ఏడాది పొడవునా ట్రంప్కు ఫేవరెట్గా మారిన పదం ఇదే అంటే అతియోశక్తి కాదు. మిత్రులు, ప్రత్యర్థులు, శత్రువులు అని తేడా లేకుండా ప్రతి దేశంపైన ఎడాపెడా సుంకాల బాదుడుకు దిగారు. పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ప్రతి దానికి టారిఫ్లని అష్టంగా ప్రయోగిస్తూ వచ్చారు. తద్వారా మొత్తంగా ప్రపంచ వాణిజ్య స్థితిగతులని అతలాకుతలం చేసి వదిలారు. సగటున అమెరికాతో వాణిజ్యం నిలుపుతున్న ప్రతి దేశంపైన కనీసం 10% అదనపు టారిఫ్లు విధించారు. భారత్పై అత్యధికంగా 50% మేర బాదారు. ఈ టారిఫ్లు, పన్నులు, ఫీజుల ద్వారా 2025లో అమెరికా ఏకంగా $287 బిలియన్ ఆర్జించినట్టు ఆ దేశ ట్రెజరీ విభాగం గణాంకాలే చెబుతున్నాయి. తద్వారా సగటు అమెరికన్లకు ఒరిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదని యేల్ యూనివర్సిటీ బడ్జెట్ ల్యాబ్ తేల్చింది. ట్రంప్ మతిలేని టారిఫ్ల వల్ల పెరిగిన నిత్యావసరాల ధరల దెబ్బకు గతేడాది కాలంలో ఒక్క అమెరికా కుటుంబంపై కనీసం $1,500 మేరకు అదనపు భారం పడ్డట్టు అంచనా వేసింది. యుద్ధాలకు తెరదించి ప్రపంచ శాంతిని సుస్థిరం చేస్తానని రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పెట్టుకున్న ఒట్టును ట్రంప్ సింపుల్ గా గట్టుమీద పెట్టేశారు. ఈ ఏడాది కాలంలో కనీసం 7 దేశాలపై దాడులకు తెగబడ్డారు. బాధిత దేశాల్లో ఇరాక్తో మొదలుపెట్టి సోమాలియా, ఇరాన్, యోమన్, సిరియా, నైజీరియా, తాజాగా వెన్జువేలా దాకా ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి పేరు గ్రీన్లాండే అయ్యేలా కనిపిస్తుంది. ఈ దీవిని ఆక్రమించుకునేందుకు యూరప్ దేశాలతో తగాదాలకు కూడా ట్రంప్ వెనకాడడం లేదు. 2024 జనవరి 20 నుంచి ఈ జనవరి దాకా అమెరికా తన మిత్ర దేశాలతో కనీసం 658 వాయు డ్రోన్ దాడులకు పాల్పడ్డట్టు ఆర్మీడ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మానిటర్ తెలిపింది. ట్రంప్ ఏడాది పాలనలోనే అమెరికా నుంచి ఏకంగా 6.5 లక్షల మందిని గెంటేశారు. నిర్బంధం, అధికారుల బెదిరింపులు తదితరులను తట్టుకోలేక ఏకంగా 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే అమెరికాను వీడి వెళ్లిపోయారు. మొత్తం మీద ట్రంప్ యంత్రాంగం అడ్డగోలు నిబంధనల దెబ్బకు గత ఏడాది కాలంలో అమెరికాలో నివసిస్తున్న 16 లక్షల మంది వలసదారుల హోదాను కోల్పోయారు. అంతేకాక ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 66,866 మంది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్బంధించింది. అంటే సగటున రోజుకు 821 మంది ఊచలు లెక్కబెట్టారు. వీటికి తోడు ఏకంగా 75 దేశాల వారు అమెరికా ఇమిగ్రేషన్ వీసాలు పొందేందుకు వీల్లేకుండా ట్రంప్ నిషేధం విధించారు. దౌత్య మర్యాదలకు, సాటి దేశాధినేతలకు ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదలకు కనివిని ఎరుగని రీతిలో పాతర వేశారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్ ముఖాముఖిలో మీడియా సాక్షిగా దారుణంగా అవమానించి ప్రపంచమంతా ముక్కున వేలేసుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు. పలువురు దేశాధినేతలను ఉద్దేశించి మీడియా ముఖంగా బెదిరింపులకు దిగడం, వారితో తన ప్రైవేటు సంభాషణలు బయటపెట్టడం పరపాటిగా మార్చుకున్నారు. తద్వారా తనతో భేటీ అంటేనే వాళ్ళు తీవ్ర విముఖత చూపేదాకా తెచ్చుకున్నారు. 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ రికార్డు స్థాయిలో 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా మాత్రమే ఈవో హస్తం వాడాలన్న మర్యాదను అటకెక్కించారు. తొలి టర్ములో 4 ఏళ్లలో కలిపి 220 ఈవోలు ఇస్తే రెండో టర్ములో తొలి ఏడాదిలోనే ఏకంగా 228 ఈవోలు జారీ చేసి మరో రికార్డు సృష్టించారు. పైగా ఆ ఉత్తర్వులు ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఉండొద్దన్న రాజ్యాంగ నిర్దేశాన్ని కూడా తుంగలో తొక్కారు. దాంతో ట్రంప్ ఈవోలు చాలా వరకు కోర్టు కేసులకు దారితీశాయి. అగ్రరాజ్యంగా అమెరికాను పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో ముందు నిలపాల్సింది పోయి ఆ బాధ్యతలను క్రమంగా పూర్తిగా వదిలించుకుంటూ ట్రంప్ చేతులు దులుపుకుంటున్నారు. ప్యారిస్ ఒప్పందంతో పాటు పలు కీలకమైన పర్యావరణ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ దిశగా తాజాగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 30కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసి పారేశారు. పైగా సముద్రాల్లో ఏకంగా 25 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో యాష్ షోర్ డ్రిల్లింగ్ కు పచ్చజెండా ఊపారు.
ప్రపంచ దేశాల మీదే కాదు, తనను నమ్మి గద్దెనెక్కించిన అమెరికన్లపై కూడా ట్రంప్ ఏమాత్రం కనికరం చూపలేదు. కేవలం 10 నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాల్లో ఏకంగా 3.17 లక్షల ఉద్యోగాలను పీకిపారేశారు. అమెరికాను తిరిగి శక్తివంతమైన దేశంగా మార్చేందుకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సారథ్యంలో తెచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వ్యయ నియంత్రణ పేరుతో ఇలా ఎడాపెడా ఉద్యోగాలను తీసేస్తూ పోయింది. డైవర్సిటీ, ఈక్విటీ కార్యాలయాలన్నింటినీ మూసివేసింది. అంతర్జాతీయ అభివృద్ధి విభాగాన్నే నామరూపం లేకుండా చేసేసింది. 2024 నవంబర్లో ట్రంప్ తన ఎన్నికల హామీలో విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి కేంద్ర విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించాడు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో $3 ట్రిలియన్ ఖర్చు చేసిన ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యాశాఖ కనుమరుగయ్యే ప్రాసెస్ నడుస్తుంది. అయితే ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది. అదే సమయంలో ఇటు అమెరికా ఆరోగ్య శాఖను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. 2వ టర్ములో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారులు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామా కేర్ రద్దు ప్రయత్నంలో కలిపి ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించడం, నిధుల్ని తగ్గించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు, భారత్తో వాణిజ్య వివాదాలు, పాక్తో మైత్రి, వెన్జువేలా అధ్యక్షుణ్ణి బంధించి ఎత్తుకెళ్లి ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచ్చాడోకి మద్దతు, అమెరికాకు దక్కిన నోబెల్ మోడల్ను స్వీకరించడం, ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం, డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకునే ప్రయత్నాలు, వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు ఆర్జించి సంపద పెరగడం ట్రంప్ను తిట్టిపోసేలా చేశాయి. ఇవి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఏడాది పాలనలో తీసుకున్న అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాలు. ఆయన దృష్టిలో ఇవన్నీ అమెరికాను బలోపేతం చేసే చర్యలే, కానీ ప్రపంచ దేశాల దృష్టిలో ఇవి పెనుముప్పులు. టైమ్ విల్ టెల్. ఈ నిర్ణయాలు అమెరికాను అగ్రపథంలో నిలుపుతాయా లేక ఒంటరిని చేస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి.